నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను మౌనిషా బల్దియాకి కాబోయే కింగ్ ఎవరు గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురుతోందా గ్రేటర్ నగరం మళ్ళీ గులాబీ దళం వశమవుతోందా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి టీడీపీ జనసేనల పాత్ర ఎలా ఉండబోతుంది గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ ఎందుకు తొందరపడుతోంది బల్దియా యుద్ధంలో గోల్కొండ కోటను గెలుచుకునేదెవరు కాషాయ సేన గులాబీ దళం పోరులో గెలిచొచ్చే సైనికులెందరు దుబ్బాక రిపీట్ అవుతుందా హుజూర్ నగర్ లాంటి ఫలితం వస్తుందా హస్తం పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది డిసెంబర్ మాసంలోనే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే అన్ని పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. దీపావళి తర్వాత ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చనే ప్రచారం సాగుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితంతో కొంచెం కంగుతిన్న అధికార టీఆర్ఎస్ గ్రేటర్లో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని నిర్ణయించుకుంది. గతంలో వచ్చిన 99 సీట్లకు అదనంగా ఈసారి 130 సీట్ల వరకు సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకే ఫిబ్రవరి వరకు గడువు ఉన్నప్పటికీ డిసెంబర్లోనే నిర్వహించి కాషాయ సేనను దెబ్బతీయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని చెప్పి దానికి దగ్గరగా వచ్చారు. ఈసారి 130 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని కొంచెం అటు ఇటుగా ఫలితాలు సాధించాలని అనుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి మొహమాటాలకు పోకూడదని, ఖచ్చితంగా గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దుబ్బాక ఊపు మీదున్న బీజేపీకి గ్రేటర్లో అవకాశం ఇవ్వడానికి వీల్లేదని, అందుకు వారు సిద్ధం కాకముందే యుద్ధం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నగర ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకసారి సమావేశం నిర్వహించారు. దుబ్బాకలో వ్యతిరేక ఫలితం అనేది కేవలం యాక్సిడెంటల్ గా జరిగిందని, బల్దియాలో గులాబీ దళానికి అడ్డంకే లేదని నిరూపించాలని అనుకుంటోంది. నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తదితర అంశాలతో ప్రచారంలో దూసుకుపోవాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇటీవల వరదలు కొంచెం ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం వెంటనే తేరుకునే సహాయ కార్యక్రమాలు నిర్వహించిందని, నష్టపోయిన ప్రతి ఇంటికి 10,000 సాయం చేసిన విషయాన్ని ప్రచారం చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సాయం విషయంలో ఏమాత్రం స్పందించని విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక కమలదళం దుబ్బాక ఊపులో గోల్కొండ కోటను ముట్టడిస్తామని చెబుతోంది. టీఆర్ఎస్ అవినీతి, అసమర్థ పాలనతో రాజధాని ప్రజలు పడుతున్న బాధలకు విముక్తి కలిగిస్తామంటున్నారు బీజేపీ నాయకులు. కేంద్రం నిధులిస్తున్నా పేదలకు ఇళ్లు నిర్మించడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది బీజేపీ. గతంలో గెలిచిన 4 టికెట్లిస్తూ మిగిలిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ తమ లక్ష్యమని, ఆ తర్వాత ప్రగతి భవన్ పై కాషాయ జెండా ఎగరేస్తామని సవాలు విసురుతున్నారు కమలనాథులు. గతంలో 2 సార్లు ఇతర పార్టీల మద్దతుతో గ్రేటర్ పీఠం ఎక్కిన మజ్లిస్ పార్టీ ఈసారి ఎలాగైనా మేయర్ సీటు లక్ష్యంగా తలపడాలని నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో 44 సీట్లు గెలుచుకున్న మజ్లిస్ పార్టీ ఈసారి ఎలాగైనా మెజారిటీ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. పోయినసారి 2 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ గత వైభవాన్ని కోల్పోయింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో మరింత కుంగుబాటుకు గురైంది. అయినా సరే నగరంలో పాగా వేసి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఇక గతంలో 1 సీటు గెలుచుకున్న తెలుగుదేశం, అసలు పోటీయే చెయ్యని జనసేన ఈసారి ఎలాంటి పాత్ర పోషిస్తాయో చూడాలి. టీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలు బల్దియా యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక వార్డు నుంచే పోటీ చేయడానికి అర్హులని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్ని స్థానాలకు నామినేషన్లు వేసినా ఉపసంహరణల నాటికి ఒక్కచోటే నామినేషన్ ఉండాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు ఆయన. 1 కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్లు వేస్తే ఎక్కడా పోటీ చేసే అర్హత లేకుండా పోతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 150 డివిజన్లున్న మహానగర పాలక సంస్థలో 76 మంది మహిళలు ఎన్నిక కానున్నారు. డిసెంబర్లోనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయా? వెంటనే ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయా? రాష్ట్ర ఎన్నికల సంఘం అసలేమంటోంది? కారు, కమలం, హస్తం పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి?
ఇక ఎంఐఎం, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎటువైపు మొగ్గు చూపిస్తాయి? దాదాపు 2 నెలల పాటు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక గురించే రాష్ట్రమంతా చర్చించుకుంది. ఇప్పుడు బల్దియా వంతు వచ్చింది. ఆ తర్వాత 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది. దుబ్బాక వేడి చల్లారక ముందే మహానగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సిద్ధమవుతోంది. అధికార టీఆర్ఎస్ అందరికంటే సిద్ధంగా ఉంది. మిగిలిన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. బల్దియాలో విజయం సాధించేందుకు అన్ని పార్టీల నాయకులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. బల్దియాలో మొత్తం 150 కార్పొరేటర్ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో 99 సాధించిన గులాబీ పార్టీ ఈసారి 130 చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. 2 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్, 1 సీటు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కూడా లెక్కలేసుకుంటున్నాయి. ఇక 4 సీట్లే గెలుచుకున్న బీజేపీ మాత్రం దుబ్బాక చూపిన మార్గంలో గోల్కొండపై జెండా ఎగరేస్తామంటోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్నాడు. నేను అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి గజ్వేల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంది, సిరిసిల్లకు 3 కిలోమీటర్ల దూరం ఉంది, సిద్దిపేటకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి విజయ పరంపర కొనసాగుతున్నది. ఈ విజయము గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెప నాటించే వరకు కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు విడివిడిగా పోటీ చేసినా 2 పార్టీల మధ్య అంతర్గతంగా అవగాహన ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. అన్ని వార్డుల్లోనూ ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ కు వచ్చే మైనారిటీ ఓట్లు నష్టపోతుందని భావిస్తున్నారు. మరోవైపు హిందూ ఓట్లను సంఘటితం చేసుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఎంఐఎం ఎంత గట్టిగా ఉంటే తాము అంతే గట్టిగా ఉంటామని చెబుతోంది. కానీ అధికారంలో ఉన్న గులాబీ పార్టీని దెబ్బతీయడం అంత తేలిక కాదని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నా ఎలాగైనా గ్రేటర్ పీఠం ఎక్కాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ వరదలు, దానికి కారణాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రచారం చేస్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. వరదల్లో నష్టపోయిన ఇంటికి 10,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కొంతమందికే వాళ్ళ కార్యకర్తలకే 10,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 బెడ్రూమ్ ఇష్యూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ధరణి అనే పేరు మీద ప్రజల మీద పైసల భారం వేస్తున్నారు. ఇవన్నీ ఇష్యూస్ మాట్లాడుతూ సిటీని మీరు కేవలం లైట్లు వేయడం కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడ్డనాడే సిటీ బాగుపడుతుంది. ఇంకోటి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చాలా మంది చేసినప్పుడు ఎవరు ఎంకరేజ్ చేస్తారు? మున్సిపల్ వాళ్ళే చేస్తారు. తర్వాత మీరు మాట్లాడితే లాభం ఏంది? కనుక ఇవన్నీ ఇష్యూస్. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇంతవరకు ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ ఇష్యూస్ యంగర్ జనరేషన్ అట్రాక్ట్. కానీ మొన్న జరిగిన వర్షంలో ముఖ్యంగా ఎవరైతే జెన్యూన్గా ఫస్ట్ ఫ్లోర్ వానికి నష్టం జరుగుతుంది, సెకండ్, థర్డ్ ఫ్లోర్ వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, అవన్నీ కూడా మేము ప్రజలకు చెప్తాం. దీంతో పాటు నిరుద్యోగ సమస్య కేవలం ఆయన మాట్లాడితే 2 బెడ్రూమ్ అన్నాడు, ఇంకెప్పుడో కట్టిస్తా అంటుండు, ఏది చేస్తలేడు. దుబ్బాక తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.